థ్యాంక్ యూ ముందు మీ పేర్లు చెప్పండి నాకు. హాయ్. హాయ్ 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 మీ పేరు? ఐఎమ్ సంధ్య. నేను కామారెడ్డి నుండి వచ్చాను. ఓకే. ఐ హావ్ 2 kids. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, ఇద్దరు పిల్లలు. డాన్స్ పాప, వాడుతూ ఉంటుంది బాబు. రోజు. రాధిక. మా పాపతో. ఇద్దరు ఆడపిల్లలా? లేదు, పాప బాబు. ఓకే, నైస్. ఏం చదువుతున్నారు? పాప 10th, మా బాబు 6th. ఓహో, హాయ్, పెద్ద హాయ్ చెప్పండి వాళ్ళకి. పెద్ద పిల్లలు కదా, పెద్ద హాయ్ చెప్పండి. మా బాబుకి, మా బాబుకి మీ బాబుకా పేరు? స్పెషల్ గా శ్రేయస్ రెడ్డి. శ్రేయస్, హాయ్. సో మీ హాబీస్ ఏంటి మరి? మూవీస్, లిజనింగ్ సాంగ్స్. ఓకే, వింటూ ఉంటారు, బాగా పాడుతూ వింటుంటాను. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? ఐఎమ్ యోగేశ్వరి, యోగేశ్వరి గారు. మీరు ఎక్కడి నుంచి? కామారెడ్డి. కామారెడ్డి. ఓకే, ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. చిన్నోళ్ళ? చిన్నోళ్ళు. చిన్నోళ్ళు. పాప 3 years, 6 years. ఓకే. చిన్న పాపకి క్యూట్ ఒక లవ్లీ కిస్ ఇవ్వండి. అర్థమవుతుందా దానికి? చాలా. 3 years. 3 years. ఓకే, పేరెంట్ అన్నారు? అదితి. అదితి, లవ్ యూ. నీకే ముందు నీకే. ఓకే, దాని హ్యాపీ పోయింది అత ఏడవకుండా. ఓకే, యోగేశ్వరి గారు ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి ఇవాళ. Okay. వెల్కమ్ టు స్టార్ వెల్. థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ పేరు? మా పేరు మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి? నేను కామారెడ్డి మీరు కూడా డిస్ట్రిక్ట్ కామారెడ్డి. ఓకే, సో అందరూ కామారెడ్డి నుంచి ఇవాళ. మా ప్రాపర్ వచ్చి బిక్నూర్ అండి. కామారెడ్డి డిస్ట్రిక్ట్ బిక్నూర్ నుండి వచ్చి. మీ ప్రోగ్రామ్ వల్ల మేమందరం ఫ్రెండ్స్ అయ్యాం ఇక్కడికి వచ్చి. ఓ, దట్స్ నైస్. గుడ్ గుడ్. ఓ, సెలక్షన్స్ అప్పుడా? సెలక్షన్స్ తర్వాత స్టార్ వన్ నుండి కాలేజ్ కాలేజ్ ఉందా మీ దగ్గర కలెక్షన్ చేసుకొని మేమందరం ఫ్రెండ్స్ అయ్యి ప్రాసెస్ లో కొత్త ఫ్రెండ్స్. సూపర్, వెరీ గుడ్. మాధవి గారు ఏం చేస్తుంటారు? మేము పాలిటిక్స్ అండి, ఎక్స్ ఎంపీడీసీ, అలాగే రైతు బంధు జిల్లా డైరెక్టర్. ఇక్కడ దాకా రావడానికి మా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ మేడం. సూపర్. మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంకరేజ్. ఓకే, సో సూపర్ అండి. మరి ఫ్యూచర్ లో ఏమవుదామని ప్లాన్ ఏమైనా ఉన్నాయా? గోల్స్? ఫలానా పదవిని ఆక్రమించాలి, ఫలానా పదవిలో మనల్ని మనం చూసుకోవాలి, అలాంటి కోరికలు? శ్యామల గారు ఖచ్చితంగా ఉంటాయి. ఎమ్మెల్యే, ఎంపీ? ఎంపీ చూద్దాం, ఎమ్మెల్యే వరకు. ఎమ్మెల్యే వరకు. ఓకే, సో ఫ్యూచర్ ఎమ్మెల్యే. వెల్కమ్ టు స్టార్ వనిత అండి. హాయ్ అండి, నా పేరు Hi, హారిక. మీ పేరు? నా పేరు హారిక ఫ్రమ్ కామారెడ్డి. ఓకే, మేకప్ ఆర్టిస్ట్ ని. ఇద్దరు పాపలు ఉన్నారు. మేకప్ ఆర్టిస్ట్. ఓకే, హారిక మీ హాబీస్ ఏంటి? సింగింగ్ సాంగ్స్. పాటలు పాడతారు. ఓకే, పాడండి ఒక పాట. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వనంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ఒక్క నిమిషం, ఇక్కడ జరుగుతున్న మూడేంటి, మీరు పాడుతున్న పాట ఏంటి? మేము రాధిక రాధిక అంటే మీరు ముకుంద ముకుంద అంటే ఎంత సింక్ లో కొంచెం సింక్ చేద్దాం ట్రై చేస్తున్నాము. కృష్ణుని పిలుస్తున్నారా? ఓకే, ఇంతమంది గోపికలు ఉన్నారు కదా, మరి కృష్ణుడు రావాలి కదా. రావాలి. వస్తాడు ఎపిసోడ్ అయ్యేలోపు. కృష్ణుడు ఏంటి, ఇంకా చాలా మంది వస్తారు. చూద్దాం ఎవరెవరు వస్తారో. వెల్కమ్ టు ది షో హారిక. థ్యాంక్ యూ. సో నలుగురు ఇంట్రడక్షన్స్ అయిపోయాయి కాబట్టి ట్రోఫీ కూడా చూపించేస్తాను, చూసేయండి. ఓకే, ట్రోఫీ ప్లీజ్. సో ఇది ఇవాళ మీరు గెలుచుకునే ట్రోఫీ. సంధ్య గారు, మాధవి గారు, హారిక గారు, యోగేశ్వరి గారిలో ఎవరి దగ్గరికి వెళ్తావు బుజ్జి తల్లి నువ్వు ఇవాళ? ఎవరికి వచ్చినా ఒకటే. ఎవరు గెలిచినా మా కామారెడ్డికి రావాలి. ఎవరు గెలిచినా yes, obviously మీ ఊరికే వస్తుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ నలుగురికి. చిన్న స్టార్టింగ్ రౌండ్ లాగా ఒక చిన్న రౌండ్ ఆడదాము మన స్కోర్లు తెచ్చుకోవడం కోసం. ఓకే, సో స్కోర్ బోర్డులలో స్కోర్ స్టార్ట్ చేద్దాం మనం ఇప్పుడు. సరదా రౌండ్ అన్నమాట ఇది. ఇదేమి సీరియస్ రౌండ్ కాదు, ఊరికే అలా స్టార్టింగ్ స్కోర్స్ అన్నమాట. సో నలుగురులో ఒక్కొక్కళ్ళు వస్తారు, ఇక్కడ చైర్ మీద కూర్చుంటారు. నా ముందు కార్డ్స్ లో 10 నుంచి 90 దాకా స్కోర్స్ ఉన్న కార్డ్స్ ఉన్నాయి. నేను కూడా చూడకుండా ఒక చేతిలో ఒక కార్డు, ఒక చేతిలో ఒక కార్డు పట్టుకుంటా. మిగతా వాళ్ళందరికీ కనిపిస్తుంది. నేను తీసేసుకున్న తర్వాత నాకు కనిపిస్తాయి, కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి మాత్రం నా చేతిలో ఏం నెంబర్స్ ఉన్నాయో తెలియదు. నేను లెఫ్టా రైటా అని అడుగుతా, మీరే చూస్ చేసుకుని నాకు చెప్తారు. ఆ చేతిలో ఎంత ఉంటే అంతా మీ స్కోర్ లో యాడ్ అవుతుంది. ఆ స్కోర్ తో ఇవాళ మీరు గేమ్ స్టార్ట్ చేస్తారు. అది గేమ్. ఓకే, రెడీ? సో ఫస్ట్ సంధ్య గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, లెఫ్టా రైటా? రైట్ హ్యాండ్ లో ఉన్నది కావాలా, లెఫ్ట్ హ్యాండా? రైట్.
రైట్ హ్యాండ్ అయినా? ఇంగి పింకి ఆడొచ్చు కదా. రైట్ హ్యాండ్ అంటే ఇచ్చేస్తున్నా మరి. ఓకేనా? ఓకే, వచ్చేయండి. చూపించేనా? చూపించేయండి, తప్పదు. చూపించేనా? సంధ్య గారి స్కోర్ 20 తో స్టార్ట్ అయింది. ఓకే, రెడీయా? ఇప్పుడు నెక్స్ట్ యోగేశ్వరి గారు మీరు రండి. ఓకే, చెప్పండి యోగేశ్వరి గారు, రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా? లెఫ్ట్. ఓకే, లెఫ్ట్. నువ్వు కూడా ఆడలేవా పింక్? లెఫ్ట్. సరే రండి, నేను రైట్ హ్యాండ్ లో 80 పెట్టా, లెఫ్ట్ హ్యాండ్ లో 10 పెట్టా. కామరెడ్డికి ఇంత అనుకుంటున్నాను. అసలు ఎంత కాన్ఫిడెంట్ గా ఇందాక రైట్ చెప్పింది కదా, మనం ఈసారి లెఫ్ట్ చెప్దాం అనుకుని లెఫ్ట్ ఫైన్. మళ్ళీ కలిపేస్తున్నాను. నెక్స్ట్ మాధవి గారు రండి. రైటా లెఫ్టా? రైట్ అండి. పక్కా పక్కా రైటేనా? రైట్. నువ్వు కూడా పింక్ ఆడవా? ఏమేమో ఓకే, రైట్. రండి మాధవి గారు. సో 80 కాయిన్స్ మాధవి గారు. ఇంకా మీరు ఒక్కళ్ళు ఉన్నారు. రండి హారిక గారు, చెప్పండి, కుర్చీలో కూర్చుని మాట్లాడుకుందాం. మీ గోల్స్ ఏంటి? మంచి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, మీకు సొంతంగా మేకప్ స్టూడియో, లెర్నింగ్ స్టూడియో అలా కూడా ఏమన్నా? పార్లర్ ఉంది. ఓకే, అలా కూడా పెట్టాలని ఏమన్నా గోల్ ఉందా? ఉంది. ఓకే, అలాగే పిఎంయు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. రైటా లెఫ్టా? రైట్. రైట్. నేను ఫస్ట్ 80 రైట్ లోనే పట్టుకుని ఈవిడ అన్ని ఎక్కువ మార్కులు రైట్ లో పట్టుకుంటుంది అంటారేమో అని మళ్ళీ లెఫ్ట్ కి షిఫ్ట్ చేసా. కరెక్ట్ గా మీరు రైట్ పట్టుకున్నారు. ఓకే, 40 కాయిన్స్. థ్యాంక్ యూ. సో అలా ఈ కుర్చీ ఆటలో 10 యోగేశ్వరి గారికి, 20 సంధ్య గారికి, 40 హారికకి అండ్ 80 మాధవి గారికి. చెప్పుకోండి, చూద్దాం. ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఆ 4 కార్డులలోనూ ఒక్కొక్క కార్డులో ఇద్దరు సెలబ్రిటీస్ ఉంటారు. ఆ సెలబ్రిటీ ఫేసెస్ సగం సగం క్రాప్ చేసి ఉంటాయి. అది ఎవరు అనేది మీరు గెస్ట్ చేయాలి. కరెక్ట్ గా గెస్ట్ చేస్తే, ఇప్పుడు ఆ సంధ్య మీరు ఆడుతున్నప్పుడు 2 కరెక్ట్ గా గెస్ట్ చేసేస్తే 2 బెలూన్స్ పగలగొట్టచ్చు. ఈ బెలూన్స్ లో మీకోసం కాయిన్స్ ఉన్నాయి. 90, 80, 70 అలా కొన్ని కాయిన్స్ ఉన్నాయి. మీరు ఏ బెలూన్ పగలగొడితే ఆ బెలూన్ లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ మీకు వస్తాయి. 20, 10 కూడా ఉన్నాయి. సో చూస్ చేసుకుని పగలగొట్టాలి. ఓకేనా? ఒకవేళ మీరు కరెక్ట్ చెప్పలేకపోతే మీ క్వశ్చన్ మాధవి గారికి పాస్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మీకు చెప్పలేకపోతే హారిక గారికి, హారిక గారు చెప్పలేకపోతే ఆ క్వశ్చన్ మీకు. ఫైన్. రైట్ ఆన్సర్ చెప్తే బెలూన్ పగలగొడతారు. ఓకేనా? ఒకసారి ఒక పేరు బయటకు వచ్చాక అది లాక్, మళ్ళీ నేమ్స్ చేంజ్ చేయడానికి ఉండదు. సో ముందే ఆలోచించుకుని చెప్పండి. 30 సెకండ్సే టైం ఉంటుంది. క్వశ్చన్ పాస్ అయిన తర్వాత ఓన్లీ 10 సెకండ్స్ ఉంటుంది. సో అవతల వాళ్ళు కూడా ముందే ఆలోచించుకుని పెట్టుకోండి అది ఎవరై ఉండొచ్చు ఏంటి అని. ఓకే, రెడీ? సంధ్య గారు స్టార్ట్ చేయండి. ఏ కార్డ్ కావాలి? 2. ఓకే, ఓకే. సంధ్య గారు సరిగ్గా చూడండి. సంధ్య గారు వెరీ ఈజీ. మాధవి గారికి వచ్చేసింది, ఆవిడ రెడీగా ఉన్నారు చెప్పడానికి. 30 సెకండ్స్ టైం, ఏదో ఒకటి చెప్పండి, గెస్ అన్నా చేయండి తెలియకపోతే. అంత పొడుగుంటాడు. నో గుర్తుకు రావట్లేదు. ఐడియా ఉంది కానీ నేమ్ గుర్తు రావట్లేదు. ఏ సినిమాలు చేశారు చెప్పండి. పోనీ అయిపోయింది టైం. మాధవి గారు మీరు చెప్పండి. రానా గారు, త్రిష గారు. రానా గారు అండ్ త్రిష గారు. త్రిషాయేనా? త్రిషాయే. ఓకే, కాదు. ఆప్షన్ ఏ రానా, ఆప్షన్ బి త్రిష అంటున్నారు. శ్యామ్లా గారు మేము చెప్పొచ్చా? చెప్పొచ్చు కానీ ఊరికే గెస్ట్ చేయొచ్చు. కాయిన్స్ ఏం రానా గారు అండ్ త్రిష, సారీ కాజల్ గారు. నేను కాజల్ అని అనుకుంటున్నా, మరి మాధవి గారు ఏమో త్రిష అన్నారు. చూద్దాం. ఓకే, ఆప్షన్ ఏ అయితే రానా అన్నారు, కరెక్ట్ అయితే బెలూన్ పగలగొట్టచ్చు. త్రిష అయితే 2 బెలూన్లు పగలగొట్టచ్చు. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి.
ఇట్ ఈస్ రానా, రైట్ ఆన్సర్. బి చూద్దాము. మీరు త్రిష అన్నారు, నాకు ఎందుకో కాజల్ అగర్వాల్ అనిపిస్తుంది. కాదు. ఆ ఇద్దరు కాదు, అమలా అమలాపాల్. ఓ కాజల్ కాదు, త్రిష త్రిష కాదు. కాదు. ఓకే, అమలా పాల్. సో ఓన్లీ 1 రైట్ ఆన్సర్. సో ఒక్క బెలూన్ పగలగొట్టచ్చు. అమ్మో, ఏదో ఆటం బాంబ్ వెళ్ళినట్టు ఇచ్చారు ఏంటండి ఎక్స్ప్రెషన్. బెలూనే కదా. 90 కాయిన్స్. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్. ఇది పక్కోళ్ళ క్వశ్చన్కి వచ్చిన మార్కులు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఉంది కదా, సో దానికి ఆడాలి కదా. పాపం సంజయ్ గారికి రావాల్సిన మార్కులు 90 మార్కులు. ఓకే, మీకే కార్డ్ కావాలి చెప్పండి. నాకు 3. 3. కార్డ్ 3 ఓపెన్ చేసేద్దాం. కార్డ్ 3లో ఉన్న ఆప్షన్స్ చూపించండి. ఎవరు వీళ్ళిద్దరు? ఆప్షన్ ఏ ఎవరు, బి ఎవరు? ఆప్షన్ ఏ చూడండి. ప్రభాస్, బి సాయి పల్లవి అనుకుంటున్నాను. బి సాయి పల్లవియా? ఓకే, ఆప్షన్ ఏ ప్రభాస్, బి సాయి పల్లవి అని అన్నారు మాధవి గారు. మీరేమైనా గెస్ట్ చేస్తారా సంధ్య? శ్యామల గారు. ఒక నిమిషం సంధ్య, మీరు నో నో. నేను ఆడిని రౌండ్, నాకు మరి నచ్చలేదు ఆడను. అన్నట్టుంది ఆవిడ ఫేస్. ఓకే, మీరు శ్యామల గారు. శృతి హాసన్. ఆప్షన్ బి శృతి హాసన్. No. ఏ ఈ ప్రభాస్ గారు. ప్రభాస్. ప్రభాస్. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ ప్రభాస్ అండ్ బి సాయి పల్లవి అన్నారు మాధవి. బాగుంది. చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ప్రభాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు బి చూద్దాం. చార్మి. ఎస్. సో మీరు సాయి పల్లవి అన్నారు కాబట్టి చార్మి వచ్చేసి రాంగ్ ఆన్సర్. ఒకటి కరెక్ట్ కదా, ఒక బెలూన్ పగలగొట్టచ్చు. రండి. 30 కాయిన్స్. ఇందాక 90, ఇప్పుడు 30. అసలు ఏంటది 200 కాయిన్స్. చెప్పినవి 2 ఆన్సర్లు. ఓకే, వెరీ గుడ్ అండి. లక్ ఉండేనండి, లక్ కదా. అంతే. ఇప్పుడు ఇటువైపు వద్దాము. యోగేశ్వరి గారు, 2 కార్డులు ఉన్నాయి. ఏ కార్డు కావాలి చెప్పండి. సో 1 and 4 ఉన్నాయి. 1. కార్డ్ నెంబర్ 1. ఇంతసేపు ఆలోచిస్తారా అండి? ఆప్షన్ బి విజయశాంతి గారు. ఆ, ఆప్షన్ ఏ మహేష్ బాబు. ఓకే, ఆప్షన్ ఏ మహేష్ బాబు అండ్ బి విజయశాంతి గారు అన్నారు. హారిక మీరు? అంతే అండి, మహేష్ బాబు గారు, విజయశాంతి గారు. సరిలేరు నీకెవ్వరు కాంబో. అవును. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ మహేష్ బాబు గారు అండ్ బి విజయశాంతి గారు అన్నారు. లెట్స్ సీ. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. అలా ఆప్షన్ ఏ మహేష్ బాబు గారు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ బి చూసేద్దాం. ఇట్ ఈస్ విజయశాంతి గారు. రైట్ ఆన్సర్స్ కాబట్టి రెండు బెలూన్స్ పగలగొట్టచ్చండి. ఓకే, రండి వచ్చేయండి. యోగేశ్వరి గారు 50 కాయిన్స్. 70 కాయిన్స్. కార్డ్ నెంబర్ 4 ఒక్కటే ఉంది. ఆ ఒక్క కార్డ్ లో ఉన్న ఆప్షన్స్ చూద్దాము. ఓకే. రివీల్ చేసేయండి ఆప్షన్స్ ప్లీజ్. వెరీ ఈజీ. అది కూడా. 2 ఈజీ. హారిక? బి వచ్చేసి రవితేజ గారు, శ్రీకాంత్, బాలకృష్ణ గారు. నన్ను అడగద్దు. బి వచ్చేసి బాలకృష్ణ గారు, శ్రద్ధ పటేల్. ఏ వచ్చేసి శ్రద్ధ పటేల్. ఆ పెదాలు చూడండి, చాలా ఈజీగా తెలుస్తుంది కదా. చార్మి గారు. టైమ్ అప్. బి బాలకృష్ణ గారు, ఏ శ్రద్ధ పటేల్. ఓకే, చూద్దాం. యోగేశ్వరి గారు మీరు చెప్పండి. నాకు తన పేరు గుర్తు రావట్లేదు. మూవీ చెప్పు. మూవీ చెప్పండి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో రెజినా. రెజినా. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హీరోయిన్. ఓకే, సో ఏ రెజినా అని మీరు అన్నారు అండ్ శ్రద్ధ పటేల్ అని హారిక గారు అన్నారు. బి ఎవరు మీరు? బి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారేనా? ఓకే, చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. సో రెజినా అండి తను. ఓకే, మనకి చాలా సినిమాల్లో చూసే ఉంటారు మీరు. ఇప్పుడు ఫోన్ చూసాక గుర్తొచ్చిందా ఫేస్? అయ్యా ఇప్పుడు కూడా తెలీదా?
రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అండ్ బి చూద్దాం. బి బాలకృష్ణ గారు అన్నారు, మీరు కూడా బాలయ్య అన్నారు. చూద్దాం. yes it is బాలయ్య బాబు, రైట్ ఆన్సర్. సో ఇద్దరు చెరొకటి బెలూన్ బర్స్ట్ చేయొచ్చు. ఫస్ట్ మీరు వచ్చేయండి హారిక. మారణాయుధాలు ఉన్నాయి కదండి, ఎంత ఉన్నాయి కదా గోల్డ్ పగలగొట్టే. ఓ పెట్టుడు గోల్డా, ఓకే. 20. యోగేశ్వరి గారు మీరు రండి. 80. సో మొత్తానికి ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేస్తే ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ గోల్డెన్ ఆఫర్. సో ఈ రౌండ్ గోల్డెన్ ఆఫర్. ఈ రౌండ్ లో మీకు తెలుసు ఏం చేయాలో. దానిలో చేయి పెట్టి చిన్న గోల్డ్ బార్ బయటికి తీస్తే 30 కాయిన్స్ వస్తాయి, పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్. ఎట్ ఏ టైం 80 కాయిన్స్ గెలవచ్చు. ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి యోగేశ్వరి గారు డైరెక్ట్ గా ఆడేస్తారు. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు? మాధవి గారు. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. అండ్ హారిక మీరు సంధ్య గారు ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇచ్చి ఆడాలి. పాప దగ్గర మళ్ళీ అవి కూడా లాగేసుకుంటే నేనేం ఆడాలి? వస్తాయి 80 వస్తాయి కదా, 20 వస్తాయి కదా. సో కంపల్షన్ ఏం కాదు, మీరు ఆడాలి అనుకుంటేనే, మీరు ట్రై చేయాలి అనుకుంటేనే. ఓకే, సో వస్తే మాత్రం 80 వస్తాయి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి యోగేశ్వరి గారు, రండి. చాలా వెయిట్ ఉంటుంది, బరువు ఉంటుంది, జాగ్రత్తగా. 2 చేతులతో తీయొచ్చు? తీసుకోండి. 2 చేతులు, 2 కాళ్ళు, కావాలంటే నోరు, అన్ని వాడుకో. ఇలా పట్టుకుని తీయండి. మీరు వర్టికల్ గా అలా తీయండి, సేమ్ అలాగే తీయండి. బయటికి కూడా చేతిలో వెయిట్ ఆగట్లేదా? అయ్యయ్య. ఓకే, 30 కాయిన్స్. అది ఇంకా ఎక్కువ బరువు ఉంటుందే. ట్రై చేయాలి. రెడీ, ట్రై చేయండి. కష్టమా? అస్సలు కొంచెం కూడా లేదా? రావట్లేదండి. ఓకే, 30 కాయిన్స్. అండ్ మాధవి గారు మీరు ఆడాలంటే ఆగండి 10 కాయిన్లు ఏవి. ఓకే, -10 కాయిన్స్. తీసేయండి. కరెక్టే, కంగారు పడకండి, మీరు తీస్తున్నది కరెక్టే. అలాగే తీయండి. వచ్చేసింది. ఫింగర్స్ తో పుష్ చేయండి. అలానే ఇప్పుడు పెద్దది కూడా. 80 చూసిన నేను ఎక్కడ చూసి ఎపిసోడ్ లో. అది చెప్పిన మాటలు ఇంటి ఇలా బాగా పెడతారు, ఇంట్రో చాలా మంది. 80 కాయిన్స్ అండి, సూపర్. సో నెక్స్ట్ హారిక ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి. -20. చూసారు కాబట్టి ఎలా తీసారో ఆ టెక్నిక్ ఫాలో అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, ఫ్లిప్ చేయండి బార్ని. సాఫ్ట్గా ఉన్నది పైకి పెట్టుకోండి. ఇది కట్ ఉంది కదా, ఆ బేస్ కిందకి పెట్టేసి యాస్టిస్ ఫ్లిప్ చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తీయండి.
నచ్చిన 30 coins. పెద్దది కూడా అంతే. అది కూడా అసలు మాధవి గారు చూసారా, లేపడమే ఒక గద లేపినట్టు ఇలా లేపడం. స్ట్రాంగ్ మైండ్. అలానే తీయండి. కొంచెం గట్టిగా చెప్పండి పర్లేదు. తీస్తున్నారండి సేమ్ అట్లానే నాలాగానే. ఫింగర్స్ దగ్గర రావాలి. అంతే 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 వచ్చేసింది. తీయు. మళ్ళీ అటు ఇటు తిప్పుతారు దాన్ని. తీయండి అట్లనే. కొంచెం స్ట్రైట్ పెట్టండి, స్ట్రైట్ పెట్టండి. కొంచెం అది బయటికి వచ్చాక అప్పుడు మీరు ఫింగర్స్ తో పుష్ చేయండి. ఇక్కడ పెట్టుకోండి ఎడ్జ్, ఇక్కడ పెట్టుకోండి. అంటే ఇక్కడ లావుగా ఉంది కదా చెయ్యి, అది చేతు లావు. అయ్యో అయిపోయింది. టైమ్ అప్. 30 coins అండి. థ్యాంక్ యూ శ్యామల గారు. చెప్పండి, ఆడతారా? ట్రై చేస్తారా? లాస్ట్ మూమెంట్ లో ట్రై చేయండి. మనసు రావట్లే కానీ తప్పట్లేదు. ఓకే, ఆ 20 coins తీసేసుకోండి ఆవిడ దగ్గర. ఓకే సంధ్య గారు, ఇగో ఉన్నది మొత్తం పెట్టి సర్వమంగళం పాడి మనం ఏదో ఒకటి తీసుకుని ట్రై చేయాలి కదండి. చెయ్యాలి. ఓకే కమ్ ఆన్ ట్రై. వచ్చేసి ఓకే 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 వచ్చింది వచ్చింది వచ్చింది. ఓ అలాగే వెనక్కి రావాలి. అందరు కలిసి దీన్ని బగల కొడితే బాగుంటుంది. ఫింగర్స్ తోటి వెనకనండి. సంధ్య వెనకను. ఫింగర్స్ తోటి పుష్ అప్ చేయి. వెనక్కి తిప్పి పట్టుకోండి బార్ని. ఇలా కాదు, అలాగే తీసుకోండి. తీసుకోండి వేళ్ళతోటి ఇటు ఇలా అంటున్నారు మీరు. ఓకే, సాఫ్ట్ గా ఉన్నది అలా అలా. వెరీ గుడ్. ఇప్పుడు తీయండి బయటికి. వేళ్ళతో బయటికి ఈ చేతితో బయటికి లాగండి. బయటకు సంధ్య ఫింగర్స్ తోటి పుష్ అప్ చేయి. వెనక్కి లాగండి. తీయండి తీయండి. అయ్యయ్యో అరే గివ్ అప్ చేయొద్దు ఫింగర్స్ తోను. తీయండి. వచ్చింది వచ్చింది. కమాన్, పెద్దది కూడా అంతే సేమ్ అలానే. ఇది ఇంకొంచెం ఎక్కువ బరువు ఉంటుంది. ఫిక్స్ అయిపోండి. ఇలాగే పెట్టుకోండి. ఇది కిందకి పెట్టండి. ఎక్కువగా చాలా ఎక్కువ. చాలా ఎక్కువే మరి. కమాన్ కమాన్ కమాన్. అరచేతిలో పెట్టుకోండి దాన్ని. అంతే అంతే. కొంచెం సరే. ఓకే టైం అప్. ఓకే అండి, 20 పెట్టి ఆడినందుకు 10 వచ్చింది. 30. థ్యాంక్ యూ. 30 రండి. అసలు ఏమన్నా సంబంధం ఉన్నాయో స్కోర్లు? ఒకళ్ళ స్కోర్ చూస్తే 30, ఒకళ్ళు చూస్తే 270, ఒకళ్ళు చూస్తే 70, ఒకళ్ళు చూస్తే 240. అసలు ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ అలా వెళ్తుంది గేమ్. ఇప్పుడు మనకున్న వనితలకి లక్ చాలా చాలా అవసరం అండి. ముఖ్యంగా హారిక గారికి, సంధ్య గారికి చాలా ఇంపార్టెంట్. సో ఈ రౌండ్ లో పేరే లక్కీ ఆఫర్. లక్ మీకు బాగా కలిసి రావాలని కోరుకుంటున్నా. సో లెట్స్ ప్లే లక్కీ ఆఫర్. ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్ వెనకాల రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి. కొన్ని కాయిన్స్ వెనకాల బంగారం 10 గ్రాముల బంగారం ఉంటుంది. కొన్ని కాయిన్స్ వెనకాల స్కూటర్ ఉంటుంది. కొన్ని కాయిన్స్ వెనకాల నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్ వోచర్స్ ఉంటాయి. కొన్ని కాయిన్స్ వెనకాల హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ నుంచి గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. లైక్ 90, 100 అలా పెద్ద పెద్ద నెంబర్లు. సో ఏవైనా రావచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కో కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. గిఫ్ట్ అయితే గిఫ్ట్, కాయిన్స్ అయితే కాయిన్స్. అయితే లీడ్ స్కోర్ ఫ్రీగా ఆడచ్చు. సెకండ్ లీడ్ లో ఉన్న మీరు ఆడాలంటే 10 కాయిన్లు ఇవ్వాలి. మీరిద్దరు ఆడాలంటే ఇందాకట్లాగా 20 ఇవ్వాలి. ఓకే, సో మాధవి గారితో మొదలెడదామా? రెడీ మాధవి గారు? ఓకే రెడీ అండి. శ్యామల గారు మీకు క్వశ్చన్ చెప్పాలి. చెప్పండి. నాకు ఇద్దరు క్యూట్ పాపలు ఉన్నారు. సాత్విక, సహస్ర. వాళ్ళకి పెద్ద హాయ్ చెప్పండి. డైలీ ప్రోగ్రామ్ చూస్తాను నేను, చూసినా చూడకపోయినా. సాత్విక, సహస్ర మా కాబోయే ఆడియన్స్. అయిపోయిన ఆడియన్స్. ఎంత వయసు?
ఒక పాపకి 11 years, ఒక పాపకి 9 years. ఓ అయితే అయిపోయిన ఆడియన్స్ అయితే చిన్నపిల్లలు ఏమనుకోలేదు. ఓకే సో మా కాబోయే స్టార్ వనితలు హాయ్ సాత్విక మా పాపకు కూడా చెప్పండి. మా హస్బెండ్ సపోర్ట్ వల్లే ఇంత దూరం వచ్చాను న్యాచురల్ గా. ప్రతి దాంట్లో బాగా ఎంకరేజ్ చేస్తారు. సో స్వీట్ మా పాపకు కూడా చెప్పండి. లాస్ట్ ఇయర్ కదా అది శ్రావణి. ఓకే సో శ్రావణి హాయ్ శ్రావణి. ఇంకా మీ పిల్లలు చెప్పారు మీ పిల్లలు? స్టార్టింగ్ లోనే చెప్పేసాం కదా ఓకే డన్ అందరి పిల్లలకి థ్యాంక్ యూ అసలు ఈ పాట విని ఎన్నాళ్ళైందో. నా ఫేవరెట్ సాంగ్ 90s కిడ్స్ నాస్టాల్జియా మూమెంట్. లక్కీ ఆఫర్ స్టార్ట్ చేద్దాము. ముందు మాధవి గారితో మొదలెడదాం. ఒకటి అడగన్నా? అడగండి. శ్యామల గారు కాళ్ళు ఉండవు నడవగలుగుతుంది, కళ్ళుండవు ఏడవగలుగుతుంది, చెప్పండి ఒకసారి. కాళ్ళుండో నడవగలుగుతుంది, ఓకే. కళ్ళుండో ఎడవగలదు, రెండు ఒకటేనా? ఒకటే, అది లేని మనం ఉండలేము. బయటకు వెళ్తే అదే కనిపిస్తుంది మనకు. క్లూ ఇస్తున్నాను. గొడుగా లేదు నడవగలుగుతుంది. బైక్ మేఘం లేదండి. స్పీడ్ కళ్ళుండవు ఏడవగలుగుతుంది. రైట్. మేఘం అనుకున్నా చెప్పాలా? టైంలో చెప్పాలా? క్లౌడ్ చెప్పేసేలా చెప్పాలా? చెప్పండి. మేఘం. ఓకే మేఘమా? ఓకే ఫైన్ కరెక్టే. కదులుతుంది ఏడవగలుగుతుంది రైట్. ఓకే ఇలా ఎప్పుడైనా బైక్ రైడ్కి వెళ్ళారా మీరు? నీ వెళ్ళాను. మీ బైకా మీ మేఘమా మీ క్వశ్చనా? మీరు చెప్పండి మాధవి గారు. చెప్పండి శ్యామల. ఇలా ఎప్పుడైనా బైక్ రైడ్ కి వెళ్ళారా? వెళ్ళలేదు. కొండల్లో అలా వెళ్ళలేదు శ్యామల మీ గారు. వారిని పట్టుకుని? లేదండి. లేదా వెళ్ళలేదా? కొండల పైన అంటే వెళ్ళలేము, మామూలుగా బైక్ పైన వెళ్తాము అంతే. మామూలుగా బైక్ పైన ఇలా పాడుకోలేం కదా, అందరు చూస్తారు కదా. కొండల పైన అలాంటి ప్లేసెస్ అయితే కొండలపై వెళ్ళలేము శ్యామల. మీరు వెళ్ళారా? మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏ ప్లేస్? మధ్యప్రదేశ్ లో గంగుల్పార్ అని ఉంటుంది. Okay. అనిమల్స్ అన్ని ఉంటాయి అక్కడ. లైక్ డియర్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ స్పాట్ లో నేను మా హస్బెండ్ మాత్రమే బైక్ లో వెళ్ళాము. మనుషుల మధ్య వెళ్ళరు కానీ జంతువుల మధ్య మాత్రం బాగా వెళ్తారు. జంతువులు ఉంటే బాగా కంఫర్ట్గా ఉంది మీకు. ఓకే నైస్. సో స్టార్ట్ చేద్దామండి లక్కీ ఆఫర్. ఏ లెటర్ కావాలి చెప్పండి. ఎస్. ఓకే లెటర్ ఎస్ వెనకాల ఏముందో చూసేద్దాము. రివీల్ చేయండి లెటర్ ఎస్ ప్లీజ్. ఏం చేసుకుంటారండి అన్ని కాయిన్లు? పాపం పక్కన చూడండి 30 కాయిన్లు, ఇక్కడ చూడండి పాపం 70 కాయిన్లు. ఓకే 330 ఇస్ యువర్ స్కోర్. నెక్స్ట్ యోగేశ్వరి గారు, మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి. -10 ఫ్రమ్ యోగేశ్వరి గారు. ఇప్పుడు చెప్పండి లెటర్. స్టార్ లో ఏ. స్టార్ లో లెటర్ ఏ. ఉన్నోళ్ళు అవుతారు, లేనోళ్ళు అవుతారు అంటే ఏంటో అనుకున్నారు. ఉన్నోళ్ళకే కాయిన్లు వస్తున్నాయి ఇందాక నుంచి పాపం. ఓకే 280 యోగేశ్వరి గారు ఇప్పుడు మీ స్కోరు. హారిక మీరు ఆడాలంటే మాకు 20 ఇవ్వాలి ఫస్ట్. ఓకే -20. ఇప్పుడు చెప్పండి లెటర్. వనితాలో ఏ. ఫస్ట్ ఏ. వనితాలో వి పక్కన ఉన్న ఏ కావాలంట ఆవిడకి. లెట్స్ రివీల్. ఇప్పుడు ఇంకో ఛాన్స్ కూడా ఉంది. హెచ్. లెటర్ హెచ్ రివీల్ చేసేయండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సంధ్య గారు ఒక 10 పెట్టుకోండి, ఇప్పటికే చాలా ఉన్నాయి, మీ దగ్గర 30 ఉన్నాయి. ఒక 20 తీసేయండి సంధ్య గారి దగ్గర నుంచి. ఓకే ఏ లెటర్ కావాలి? మంచి లెటర్ చెప్పండి. ఆర్.
ఆర్. ఓకే, లెటర్ ఆర్ సెలెక్ట్ చేసుకున్నారు. లెటర్ ఆర్ లో ఏ గిఫ్ట్ ఉన్నా ఆర్ ఎన్ని కాయిన్స్ ఉన్నా అవి సంధ్య గారికే. ఐ విష్ కాయిన్స్ వస్తే బెటర్. లెట్స్ సి. లక్కు సార్ పేరు సో సెలెక్ట్ చేసా. ఆయన లక్ ఎలా ఉంది, నా లక్ 0 ఉంది. ఓకే, సో 110 is your score now. అలా లక్కీ ఆఫర్ పూర్తయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూస్తే అండ్ వచ్చేసే మన ఫైనల్ రౌండ్, అదే లక్ కిక్. సో లక్ కిక్ ఎక్కువ స్కోర్ ఉన్న మాధవి గారు స్టార్ట్ చేస్తారు. ఇందులో ఒక లక్కీ వీల్ ఉంటుంది. ఆ లక్కీ వీల్లో వా నీ తా అని బ్లూ కలర్ లో ఉన్నాయి కదా లెటర్స్, వా నీ తా. అండ్ మీ దగ్గర ఉన్న 3 కార్డులలో కూడా వా నీ తా అని ఒక్కో కార్డులో ఉన్నాయి, ఒక్కో లెటర్. ఇచ్చేయండి అందరికి కార్డ్. సో వా హారిక దగ్గర, నీ యోగేశ్వరి గారి దగ్గర, తా సంధ్య గారి దగ్గర. ఓకే, వీల్ మీరు తిప్పుతారు. ఇప్పుడు ఎక్కడన్నా ఆగితే ఆ యారో సపోజ్ వా దగ్గర ఆగింది అనుకుందాం, వా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే వా లెటర్ ఎక్కడుంది, హారిక దగ్గర ఉంది. అన్ని కాయిన్స్ హారికకు కూడా ఇవ్వాలి మీరు, వీళ్ళిద్దరి దగ్గర తీసుకుని, లేదా ఒకళ్ళ దగ్గర తీసుకుని. మీ ఇష్టం అది. ఇద్దరి దగ్గర కలిపి తీసుకుంటారా, ఒకళ్ళ దగ్గర తీసుకుని ఇస్తారా అనేది మీ ఇష్టం. అలా ఆడేవాళ్ళు ప్రతిసారి మారినప్పుడల్లా లెటర్స్ మారుతాయి. ఎక్కడైతే ఆగుతుందో, ఎవరి దగ్గర నుంచి ఎంతెంత తీసుకుని స్కోర్స్ ఇవ్వాలో మొత్తం ఆడేవాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ ఇది లెటర్స్ దగ్గర కాకుండా లాక్కోవడమే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ మీరు లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే మీ స్కోర్ లో 20 తగ్గి మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం. యాంకర్ చాయిస్ 20 అంటే నా ఇష్టం, ఒక 20 కాయిన్లు నేను ఎవరికన్నా ఎప్పుడైనా ఇచ్చేస్తా. చెప్పండి, స్టార్ట్. ఓకే, లెటర్ తా సంధ్య గారి దగ్గర ఉంది. అక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం. సంధ్య ఫస్ట్. ఫస్ట్ మాధవి గారికి ఇచ్చేయాలి నేను. ఇప్పుడే 80 కాయిన్స్ సంధ్య గారికి మీరు ఇవ్వాలి. ఎవరి దగ్గర నుంచి, హారిక దగ్గర నుంచి, యోగేశ్వర్ దగ్గర నుంచి తీసుకుంటారా, లేదా ఎవరో ఒకళ్ళ దగ్గర తీసుకుంటారా మీ ఇష్టం. హారిక దగ్గర నుండి ఎంత 40. ఓకే, -40 యోగేశ్వరి గారు, -40 హారిక. అండ్ ఆ 80 సంజయ్ గారికి ఇచ్చేద్దాం. సంజయ్ గారు మీ స్కోర్ 190. ఇప్పుడు నెక్స్ట్ మీరే ఆడాలి యోగేశ్వరి గారు. మీరు వీల్ తిప్పే ముందు కార్డ్స్ పంచాలి. వా సంధ్య, తా మాధవి గారు అండ్ నీ హారిక. ఓకే, తిప్పండి యోగేశ్వరి. స్టార్ట్ ద వీల్. నీ. ఓకే, హారిక గారు మీ దగ్గరే ఉంది, చూద్దాం. యోగేశ్వరి గారు 70 మీకు యాడ్ అవుతాయి. ఇప్పుడు ఆ 70 హారికకు కూడా ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తారు? ఆఫ్ కోర్స్ మాధవి గారు 50 సంధ్య గారు 20. ఓహో, 70 కాదా, 50 మాధవి గారు, 20 సంధ్య. ఓకే, 50 కాయిన్స్ మైనస్ చేయండి మాధవి గారి దగ్గర. అండ్ సంధ్య గారి దగ్గర 20 కాయిన్స్ మైనస్ చేయండి. 70 హారిక. నెక్స్ట్ వీల్ తిప్పాల్సింది సంధ్య. సంధ్య ఇచ్చేయండి కార్డ్స్. తా హారిక. ఓకే, వా యోగేశ్వరి గారు, నీ మాధవి గారు,
సరే ఎక్కడ అవుతుందో చూద్దాం. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. లాక్కోవడమే 20. ఎవరి దగ్గర తీసుకుంటారు 20 కాయిన్స్? మాధవి దగ్గర. మాధవి గారు -20 అండ్ ఆ 20 సంధ్య గారికి యాడ్ చేయండి. సో 30 కాయిన్స్ తేడాలో ఉన్నారు ఇప్పుడు. ఈ లాస్ట్ రౌండ్ లో గనక ఆ 30 ఎవరికన్నా అటు ఇటు అయిందంటే విన్నర్స్ మారిపోయే ఛాన్స్ ఉంది. చూద్దాం. అండ్ ఇప్పుడు హారిక మీరు తిప్పాలి. హారిక స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. ఎవరికి ఇస్తారు -20? మీ దగ్గర 20 పోయి ఎవరికన్నా ఇవ్వాలి మీరు 20. సంధ్య గారికి. సంధ్య గారు ఓకే. -20 హారిక అండ్ సంధ్య గారికి ఆ 20 యాడ్ చేద్దాము. సో ఫైనల్ గా లక్కు కిక్కు కూడా అయిపోయి మన ఎపిసోడ్ అయిపోయే టైంకి స్కోర్స్ చూస్తే 340తో ఇవాల్టి స్టార్ వనిత మాధవి గారు. Sponsored by High Power Electrical Industries, manufacturers of electrical line materials. Star Vanita, congratulations. High Power Electrical Industries నుంచి మీకు ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ హై పవర్. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. కంగ్రాచులేషన్స్ అండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో మీకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వనితలో చూసారుగా కామారెడ్డి స్పెషల్. ఇవాల్టి స్టార్ వనిత మొత్తం ట్రోఫీ అయితే తీసుకెళ్తున్నారు మన మాధవి గారు. మళ్ళీ ఇంకో 4 వనితలతో కాబోయే స్టార్ వనితతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.